అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 176 నృసింహ స్తోత్రం తన్మహిమ. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. నృసింహ స్తోత్రం తన్మహిమ సౌనక మహాముని. ఇప్పుడు మీకు సాక్షాత్తు పరమశివునిచే చెప్పబడిన నారసింహస్తుతి నృసింహ స్తోత్రము నీ మీకు వినిపిస్తాను. ప్రాచీన కాలంలో ఒకప్పుడు మాతృగణాలవారంతా కలిసి కూడబలుక్కుని శంకరుని వద్దకేగి, స్వామి, మేమంతా మీరు దయతో అవునంటే ఈ విశ్వంలోని దేవ, అసుర, మనుష్యాది ప్రాణులన్నిటినీ తినేస్తాము, అనుజ్ఞనివ్వండి అన్నారు. పరమశివుడు వెంటనే, హే మాతృకలారా, మీరంతా ప్రజలని రక్షించటానికి సృష్టింపబడ్డారు. మీ ద్వారా రక్షణయేగాని భక్షణ జరుగరాదు. మీరు వెంటనే ఈ భయంకర పాపపుటాలోచనను మీ మనసుల నుండి తొలగించండి అని ఆజ్ఞాపించాడు. అయినా ఆయన మాటలను సరకు చేయకుండా ఆ మాతృగణాలు త్రైలోక్య భక్షణను ప్రారంభించాయి. అంతట శివుడు నృసింహరూపుడైన విష్ణుదేవుని ఇలా ధ్యానించాడు. ఆద్యంతరహితుడు, సమస్త చరాచర జగత్ సృష్టికే కారణమైనవాడు, విద్యుత్ సమానమై మెరుపుల నేను నాలుక గలవాడు, మహాభయంకరములైన దంతములున్నవాడు, దేదీప్యమానములైన కేసరముల జూలు చే సుశోభితమైన గ్రీవము కలవాడు, రత్నజటిత అంగదాలచే కిరీటముచే శోభిల్లువాడు, స్వర్ణకాంతులీను జటలతో మియుమిట్లు గొలుపు శిరోభాగ విరాజితుడు, స్వర్ణమేఖలచే అలంకరింపబడిన నడుముగలవాడు, నీలకమల శ్యామవర్ణ శోభితుడు, రత్నఖచితములైన అందెలు గలవాడు, సంపూర్ణ బ్రహ్మాండ వ్యాపితమైన తేజస్సు గలవాడు, వర్తులాకార రోమాలంకృతుడు, దేవశ్రేష్ఠతమ పుష్పహారాభి శోభితుడు, విశాలనేత్రుడునగు నృసింహస్వామిని నేను ధ్యానిస్తున్నాను. శివుడిలా ప్రార్థించగానే నారాయణుదాయన వేడిన నృసింహ రూపంలోనే సాక్షాత్కరించాడు. ఈ రూపము దేవతలకే దుర్నిరీక్షము కాని శివునికి కాదు. శంకరుడు నృసింహస్వామికి ప్రణామం చేసి ఆయన దర్శనమైన ఆనందంలోని అతిరేకతతో ఇలా స్తుతించాడు. నమస్తేస్తు జగన్నాథ నరసింహ వపుర్ధర దైత్యేశ్వరేంద్ర సంహారి నఖసుక్తి విరాజిత నఖమండల సంభిన్న హేమ పింగళ విగ్రహ. నమోస్తు పద్మనాభాయ శోభనాయ జగద్గురో. కల్పాంతాం బోధ నిరోష సూర్యకోటి సమప్రభ సహస్ర యమ సంత్రాస సహస్రేంద్ర పరాక్రమ సహస్ర ధనద స్పీత సహస్ర చరణాత్మక సహస్ర చంద్ర ప్రతిమ సహస్రాంశు హరిక్రమ సహస్ర రుద్ర తేజస్క సహస్ర బ్రహ్మ సంస్థిత సహస్ర రుద్ర సంజప్త సహస్రాక్ష నిరీక్షణ సహస్ర జన్మమదన సహస్ర బంధమోచన సహస్ర వాయువేగాక్ష సహస్రాజ్ఞ కృపాకర. ఆచార 2-3-1-12-16. ఈ విధంగా స్తుతించి వినమ్రతాపూర్వకంగా శివుడు నృసింహస్వామికిలా విన్నవించాడు. భగవన్, అంధకాసురుని చంపడం కోసం అవసరమవుతారని నేను కొందరు మాతృకలను సృష్టించాను. ఇప్పుడా మాతృకలు హింసా ప్రవృత్తికాకరాలై నా మాటను జవదాటి విశ్వంలోని వివిధ ప్రాణుల్ని తినేస్తున్నారు. అందుచేత వారిని సృష్టించిన నేనే మరో దారిలేక వారి సంహారానికే మిమ్ము వేడుకొంటున్నాను. వెంటనే నృసింహమూర్తి జిహ్వాగ్రభాగము నుండి సహస్ర సంఖ్యలో దేవీ స్వరూపములతో మహాశక్తులుద్భవించి ఆ మాతృకలన్నిటినీ భస్మం చేసి పారేశాయి. ఈ విధంగా నృసింహస్వామిలోక కళ్యాణకారకుడైనాడు. ఈ నారసింహ స్తోత్రాన్ని నియమపూర్వకంగా పఠించేవారి సమస్త మనోరథాలను శ్రీహరి నెరవేరుస్తాడు. కనులు మూసుకుని నృసింహదేవుని ఈ క్రింది రూపాన్ని ధ్యానించి చూడగలిగినవారు దైవసమానులే కాగలరు. ధ్యాయే నృసింహంతరుణార్క నేత్రం సితాంబుజాతం జ్వలితాగ్ని వక్త్రం అనాది మధ్యాంతమజం పురాణం పరాత్పరేశం జగతాం నిధానం. ఆచార 231-23. మంచు పొరలను, పొగమంచును సూర్యుడు నాశనం చేసినట్టు ఈ స్తోత్రాన్ని భక్తిగా నియమంగా పఠించే మానవుల కష్టాలను పాపాలను నృసింహస్వామి పటాపంచలు చేస్తాడు. కళ్యాణకారి అయిన మాతృవర్గయుక్తమైన నృసింహదేవుని మూర్తిని నిర్మించి దానిని పూజించిన వారి వెంట ఆ స్వామి నిత్యమూ నిలచి రక్షిస్తాడు. అధ్యాయం 231. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 176 నృసింహ స్తోత్రం తన్మహిమ. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.